దాదాపు ఒక 10-15 నిమిషాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కవిత నివాసం దగ్గర అయితే మంత్రులు హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, పెద్ద ఎత్తున అయితే ఇక్కడ గుమిగూడడం జరిగింది. ఈ ఏదైతే ఒకవైపు మరోవైపు ఇది రాజకీయంగా చాలా చర్చకు వస్తా ఉంది. ఎందుకంటే ఇవాళనే ప్రధానమంత్రి మోడీ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో మరోవైపు హైదరాబాద్ లో అయితే పర్యటన కొనసాగుతుండగా ఇక్కడ కవితకు సంబంధించిన అరెస్ట్ ఏదైతే జరిగిందో ఇదైతే వీటన్నిటిని చూస్తే కూడా ఇక్కడ పొలిటికల్ గా మేము బీజేపీ ఏదైతే ఉందో పైచేయి సాధించింది అనే విధంగా చెప్పుకోవచ్చు. మోడీ ఎవరైతే మన నగరంలో పర్యటన కొనసాగుతుండగా ఈ అరెస్ట్ చేయడం అనేది చాలా సంచలనంగానే చెప్పుకోవచ్చు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కొందరు కవిత అరెస్ట్ కి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే కవిత అరెస్ట్ కి సంబంధించి దాదాపు 2 సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసు అయితే కొనసాగుతా ఉంది. గతంలో లిక్కర్ స్కామ్ సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆమె విచారణకు హాజరు కాలేదు. అయితే పోలీసులు ఇవాళ ఉదయం వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో దాదాపు 6-7 గంటల పాటు సుమారు సోదాలు నిర్వహించిన అనంతరం కవితనైతే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆమెను ఢిల్లీకి ఫ్లైట్ లో అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, కవిత నివాసం దగ్గర నుంచి తాజా దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కవిత అరెస్టుకు సంబంధించిన వివరాలు. ఈడీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ జరిగింది అంటూ ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటీసులు పంపించింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం వాటిని ఒబే చేయలేదు, అటెండ్ కావలేదు. మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. ఇటు సౌత్ గ్రూప్ను ప్రధానంగా శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట రాఘవ ముగ్గురు కలిపి మేనేజ్ చేశారు అంటూ ఈడీ పేర్కొంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కవిత పాత్ర గురించి కూడా అక్కడ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరుపుతున్న ఈడీ నిజానికి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును అటు సిబిఐ ఇటు ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా విచారణ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రికి కూడా నోటీసులు పంపించినప్పటికీ ఆయన అటెండ్ కాలేదు. ఆ నోటీసుని స్కిప్ చేశారు. తాజాగా పంపించిన నోటీస్కి అరవింద్ కేజ్రీవాల్ అటెండ్ కాలేదు. సో కవిత గత సంవత్సరం అటెండ్ అయ్యారు. ఫోన్లను కూడా ఈడీ అధికారులకు సబ్మిట్ చేశారు. ఆ తర్వాత ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఈ నెల 12వ తారీఖు ఆ కేసు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. పిఎంఎల్ఏ కేసులో నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. మహిళను విచారించే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారు అంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం జోగేందర్ నేతృత్వంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో ఈడీ బృందం కవిత నివాసానికి వచ్చి సోదాలు చేస్తారు. సోదాలు పూర్తయిన తర్వాత కవితను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా అరెస్ట్ నోటీసును జారీ చేశారు. అరెస్ట్ నోటీసును కవిత భర్తకు ఇష్యూ చేశారు. అలాగే కవితను ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు అనే వివరాలను 14 పేజీలతో కూడిన వివరాలను కూడా జారీ చేశారు. కవితను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఏ కాపీ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కంటైనింగ్ 14 pages హ్యావ్ బీన్ సర్వ్డ్ అపాన్ హెర్ అని ఈ అరెస్ట్ ఆర్డర్లో కూడా పేర్కొన్నారు. 14 పేజీల అరెస్ట్ గ్రౌండ్స్ని సర్వ్ చేశామని ఈడీ అధికారులు చెప్పారు. కవితను శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తీసుకువెళ్తున్నారు. 8:45 అక్కడ ప్రత్యేక విమానాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, మరి ఇప్పుడు ఢిల్లీకి తీసుకువెళ్ళిన తర్వాత ఢిల్లీలో కవితను ఈ 2 రోజులు విచారించే అవకాశం ఉందా, ఏం జరగబోతోంది, రేపు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే కవితతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళుతున్నారనే విషయంపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఒకసారి మా ప్రతినిధి శ్రీశైలంతో మాట్లాడదాం. శ్రీశైలం ప్రస్తుతం కవిత నివాసం దగ్గర ఉన్నారు. శ్రీశైలం, కవిత వెంట ఢిల్లీకి బీఆర్ఎస్ నాయకులు ఇంకెవరైనా వెళుతూ ఉన్నారా?
ఎస్ రైట్ రోహిత్, ప్రస్తుతం మనము కవిత గారి అరెస్ట్ అనంతరం వారి యొక్క నివాసం దగ్గర ఉన్నాము. ఒకసారి కవిత గారి అరెస్టు సమయంలో మాత్రం అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేసిన పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేసి ఇక భారీ భద్రతా నడమ ఎమ్మెల్సీ కవిత గారిని అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కవితతో పాటు ఎవరు కూడా ముఖ్య నాయకులు అయితే వెళ్ళలేరు. ఇప్పటికే కవిత గారి నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్, ఇక హరీష్ రావు గారు, ముఖ్య నేతలంతా కూడా బాల్కసుమల్ లాంటి ముఖ్య నేతలంతా కూడా ఇక కవిత గారి నివాసంలోనే ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక టీఆర్ఎస్ భవన్లో లేదా కవిత గారి నివాసంలో ఏదైనా ఒక చోట ఖచ్చితంగా ప్రెస్ మీట్ నిర్వహించి దీనికి సంబంధించినటువంటి అంశాల మీద అటు కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మోదీకి సంబంధించినటువంటి రోడ్ షో కావచ్చు, ఇక కవిత అరెస్టు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే కేవలం మోడీ రాకతోటి ఇదంతా ప్రీ ప్లాన్గానే, రాజకీయ కుట్రగానే ఇక బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. గత 2 ఏళ్ల నుంచి ఒక డైలీ సీరియల్గా నడుస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశానికి నేరు తెర దిగినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. రోహిత్ గారు, ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఢిల్లీలో చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీకి తీసుకొస్తున్నారు. మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి బయలుదేరబోతోంది. ఢిల్లీలో కవితను ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత కవితను అంటే 24 గంటలలోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఢిల్లీలో ఈడీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? అయితే మనం చూసుకున్నట్లయితే కవితను రాత్రికి ఈ ఢిల్లీకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఢిల్లీలోని కోర్టుకి హాజరుపరుస్తారు. కోర్టు పర్మిషన్ తో ఆమెను విచారణకు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా చూసుకుంటే చాలా పెద్ద దోబుచులాట అయితే ఆడింది. ఇటు కోర్టు, ఇటు సిబిఐ, ఈడీ, అలాగే సుప్రీం కోర్టు, మరోవైపు కవిత. మరి ఈ హై డ్రామాకి జరపడే సమయం దగ్గర పడింది. ఎందుకంటే ఆమెకి ఈ నోటీసులు ఇస్తున్నప్పుడు కూడా కోర్టుని అడ్డం పెట్టుకుని ఆమె రావట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు అయితే ఈడీ చేస్తుంది. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ చాలా స్పీడ్ గా పావులు కలిసింది. ఈడీ, సిబిఐ ఒకవైపు కవిత ఇంటి మీద రైడ్ చేస్తూనే మరోవైపు కవితని అరెస్ట్ పర్మిషన్ కూడా అప్లై చేసేసరికి మనం మధ్యాహ్నమే చెప్పాము పార్టీలో. కవితకి అరెస్ట్ చేసి అదుపులో తీసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈడీ, సిబిఐ లాయర్లు సుప్రీంకోర్టులో చేస్తారని మొట్టమొదటిగా ఆర్టీవీ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు చేసేసి ఆమెను ఢిల్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రాత్రి 9 గంటలకు ఫ్లైట్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. సిబిఐ కోర్టుకి పటియాలా కోర్టు న్యాయమూర్తికి హాజరుపరిచి అక్కడి నుంచి నేరుగా సిబిఐ, ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని ఆమె విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్ ఇది. ఈ స్కామ్ విషయంలో ఏజెన్సీలు చాలా స్పీడ్ గా వర్క్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం చాలా స్పష్టం చేసింది. ఎందుకంటే రేపు షెడ్యూల్ వస్తుంది.